Hi, hello friends, welcome to Swati Sharing Course. Today 8th class Telugu 3rd lesson శతక సౌరభంలోని వివిధ కవులు, వారు ఏ కాలంకి చెందినవారు, వారు ఏ శతకం రాశారు అనేది కోడింగ్ రూపంలో నేర్చుకుందాం. మొదటి కవి పేరు గరికిపాటి మల్లావధాని. ఈయన 19వ శతాబ్దానికి చెందినవారు. ఈయన శతకం విద్యార్థి శతకం. దీనికి కోడ్ గరికతో మళ్ళా వద్దామని విద్యార్థి 9 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. ఇందులో గరికతో మళ్ళా వద్దామని అనంటే గరికిపాటి మల్లావధాని విద్యార్థి శతకం 9 గంటలకు 19వ శతాబ్దం. ఓకే, నెక్స్ట్ మారద వెంకయ్య. ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయన శతకం భాస్కర శతకం. దీనికి కోడ్ మన బాస్ మారద ఏడుస్తూనే ఉంటుందా అని. ఇందులో బాస్ అంటే భాస్కర శతకం. మారద వెంకయ్య ఏడుస్తూనేలో 7 17వ శతాబ్దం. ఓకే, నెక్స్ట్ అప్పల నరసయ్య. ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. ఈయన శతకం కుమార శతకం. దీనికి కోడ్ అప్పల నరసయ్య 16 ఏళ్ళ కుమారుడు. ఇందులో 16 ఏళ్ళు అంటే 16వ శతాబ్దం. కుమారుడు కుమార శతకం. ఓకే, నెక్స్ట్ పెరుమాళ్ళ మున్నెప్ప. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన శతకం విద్యా శతకం. దీనికి కోడ్ మొన్నే అప్ప విద్య కోసం 2 పేర్లు మార్చాను. ఇందులో మున్నెప్ప అంటే మున్నెప్ప. ఓకే, విద్య కోసం విద్యా శతకం 2 20వ శతాబ్దం. పేర్లు పెరుమాళ్ళ. ఓకే గైస్, మీకు ఈ కోడింగ్స్ నచ్చినట్లయితే లైక్ అండ్ ఒక్క హైప్ చేయండి, షేర్ కూడా చేయండి, అలాగేనా కమెంట్స్ కూడా చేయండి. మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియట్లేదు, సో కమెంట్స్ కూడా చేయండి. నెక్స్ట్ కంచర్ల గోపన్న 17వ శతాబ్దం. ఈయన శతకం దాశరథి శతకం. ఓకే, దీనికి కోడ్ దసరాకు 7 కంచెలు కట్టాను. ఎందుకంటే దసరా అంటే మామూలే కదా, చందాలు వసూలు చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అని కంచెలు కట్టాడంట. ఓకేనా, ఇందులో దసరా అంటే దాశరథి శతకం. 7 కంచెలు అంటే 17వ శతాబ్దం కంచర్ల గోపన్న. ఓకేనా, నెక్స్ట్ మాచిరాజు శివరామరాజు. ఈయన కాలం 17వ శతాబ్దం. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన మణుల మూట శతకంను రచించారు. దీనికి కోడ్ మా మంచి రాజు 2 మణుల మూటలు ఇచ్చారు. ఇందులో రాజులు వీళ్ళకి మణుల మూటలే ఇస్తారు కదా, ఈయనకి 2 మణుల మూటలు ఇచ్చారంట. ఇందులో మంచి రాజు అంటే మాచిరాజు శివరామరాజు. 2 అంటే 20వ శతాబ్దం. మణుల మూట అంటే మణుల మూట శతకం. ఓకేనా, నెక్స్ట్ బమ్మెర పోతన మార్చుడు. ఈయన 15వ శతాబ్దానికి చెందినవారు. ఈయన నారాయణ శతకంను రచించారు. దీనికి కోడ్ ఏదో ప్రోగ్రాంలో 15 మంది నారాయణ అంటూ పోతున్నారు బామ్మ. ఇందులో 15 మంది అంటే 15వ శతాబ్దం. నారాయణ శతకం. పోతున్నారు బామ్మ, బమ్మెర పోతన. ఓకే, నెక్స్ట్ గుండ్లపల్లి నరసమ్మ. ఈమె 20వ శతాబ్దానికి చెందినవారు. ఈమె శతకం వరదరాజ శతకం. దీనికి కోడ్ గుండయ్యి నరసమ్మ 2 సార్లు వరద రాకుండా చేసింది. ఇందులో గుండయ్యి అనంటే గుండ్లపల్లి, నర్సమ్మ. ఓకేనా, 2 సార్లు అంటే 20వ శతాబ్దం. వరద రాకుండా వరదరాజ శతకం. ఓకే, లాస్ట్ వన్ కొండూరు వీరరాఘవాచార్యులు. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన శతకం మిత్రసహస్రి శతకం. దీనికి కోడ్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు అన్నమాట. మిత్ర, సాహసం చేసి కొండపై రాగలవా 2 సార్లు అని. ఇందులో మిత్ర సాహసం అంటే మిత్రసాహస్రి శతకం.
కొండపై రాగలవా అంటే కొండూరు వీరరాఘవాచార్యులు 2 సార్లు 20వ శతాబ్దం. ఓకే. సో ఇవండి శతక సౌరభంలోని కవులు, వారి కాలము, శతకము గురించి కోడింగ్స్. మీకు గనక ఈ కోడింగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.